గోల్ అంటూ లేదు, ఏదైనా సాధించాలన్న ఆలోచన లేదు. రోజు ఈ లైట్ కింద కూర్చున్నామనంటే ఏమంటే ఈ లైట్ని కనిపెట్టింది ఎవరు? ఎడిసన్. ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఈ లైట్ కనుక్కున్నాడు? ఒక రోజులో అయిపోయిందా? అతనికంటే ఒక గురి ఉంది. ఆ గురి కలగబట్టే కదా ఈరోజు మనం ఈ చీకట్లో ఇంత వెలుగులో కూర్చుని ప్రభువుని స్తుతించుకోగలుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఎన్నో ప్రజలకి ప్రయోజనకరంగా మార్చబడ్డాయనంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తేనో వారికంటూ ఒక గురి కలిగి వారు అడుగులు ముందుకు వేశారు కాబట్టి వారి జీవితంలో దాన్ని అందుకోగలిగారు, సాధించగలిగారు, ప్రభు చేత దీవించబడగలిగారు. చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టి అమెరికాకి అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్. ఒక్క రోజులో అయిపోలా, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నోసార్లు ఎదురు దెబ్బ తిన్నాడు. అసలు ఎవరు లెక్క చేయలేదు. నీకెందుకు ఆ పదవని తృణప్రాయంగా ఆ వ్యక్తిని చూచారు. ఎన్నో ఎగతాళి అవమానాలు చేశారు. కానీ ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు ప్రపంచంలోనే పెద్ద దేశంగా పిలువబడుతున్న ఏమండి అమెరికాకి అధ్యక్షుడిగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజమే. ఈరోజు దేవుని సేవకుడిగా నేను అదే చెప్పదలిచాను. యేసేపును దేవుడు ఫలించడు కొమ్మగా మార్చడానికి గల కారణం ఏంటంటే అతడు ఒక దర్శనం కలిగి వెళుతున్నాడు. అతనికంటే ఒక గురి ఉంది, గురి ఉంది. మరి నీకు? నేను ఇంజనీరింగ్ పూర్తి చేయాలి, ప్లేస్మెంట్ కొట్టాలి, మంచి మార్కులు రావాలి, మంచి ఇదిగో కంపెనీలో జాబ్ రావాలి, నా తల్లిదండ్రులు పోషించాలి, దేవుడికి నేను ప్రయోజనకరంగా ఉన్నది. ఏది గురి? ఏది? అలా గురి ఉంటే ఈరోజు నువ్వు పుస్తకాలను విడిచిపెట్టావు, లోకం వైపు తిరగవు, అన్న చెప్పినట్టు ఫోన్ల దగ్గరికి గడపవు. దేని దగ్గర గడుపుతో తెలుసా? నీవు అందుకునేంత వరకు, నువ్వు సాధించేది గురి ఏదైతే ఉందో దాన్ని అందుకునేంత వరకు నువ్వు ఎన్నటికీ విశ్రమించవు, పరుగు పెడుతూనే ఉంటావు.